హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మ్యాగీ చేస్తున్నా. సెకండ్ టైం అన్నమాట. మ్యాగీ చేసుడు కన్నా ఎంతమంది తింటారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు స్టవ్ బిగిన్ చేసుకుందాము. వాటర్ బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత కంటిన్యూ చేద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేసుకొని నేను ఇంత పెద్ద స్టవ్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఎక్కువ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం మ్యాగీ వేసేసుకుందాం. మసాలా మ్యాగీ అయితే వేసేసుకుందాం. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టండి. నేనైతే కొత్తగా నేర్చుకున్నా మ్యాగీ చేయడము. మీకు వచ్చా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. బాయిల్ అయిన తర్వాత కలుసుకుందాం. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది మ్యాగీ. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే మసాలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఇప్పి చేసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పి లేదంట. మాకు 2 షాప్స్ ఉన్నాయండి, ఒకటి దూరం ఒకటి దగ్గర షాప్లోనేమో ఓన్లీ మ్యాగీ ఉంటుంది. నాకు దూరం షాప్ పోవాలంటే భయము, ఇంకా అట్లా అందుకనే మ్యాగీ వేసేస్తున్నా. ఇప్పుడైతే మనం మసాలా వేసేసుకుంటాం. ఇప్పుడైతే కలపాలి, మనం మంచిగా కలపాలి. సూప్ అవుతుంది అన్నమాట. సూప్ అయితే బాగుంటుంది. నాకు సూప్తో ఇష్టం. స్మెల్ అయితే వస్తుంది, కాకపోతే సూప్ ఉంటే ఇంకా బాగుంటుంది. సూప్ తోటే వేసుకుంటున్నాను నేనైతే. మీకు కూడా సూప్ ఉంటే సూప్ ఇట్లా ఉండాలన్నమాట. సూప్ చేసుకోండి, అట్లనే చేసుకోండి. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత కలుసుకుందాం. ఓకేనా, బాయ్. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. ఎంత బాగుందంటే అంతే, మన ఈజీ మ్యాగీ రెడీ అయిపోయింది. నేను ఆనియన్స్ అవన్నీ ఏం వేసుకోలే. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసినట్టు కనిపించింది, కానీ అట్లా అని కాదు. నేను రైట్ హ్యాండ్ అనమాట. అండ్ ఎంతమందికి మ్యాగీ చేయడం ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఇలా ట్రై చేయండి. వేరేలాగా కూడా ట్రై చేయొచ్చు. వాటర్ బాయిల్ అయిన తర్వాత మసాలా వేసి మ్యాగీ కూడా వేయచ్చు. ఎట్లా, ఓకేనా, బాయ్.